నమస్తే అండి, వెల్కమ్ టు 45 ఎస్టేట్స్. ఈరోజు మీ ముందుకు 40 ఫీట్ల రోడ్డుతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుని తీసుకొచ్చామండి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా లేదా లొకేషన్ కావాలి అన్నా మీరు కాల్ చేయొచ్చు. ఎవరికి కూడా రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇల్లు కొనొచ్చు. ఇల్లు కొంటే అన్ని విధాలుగా లాభపడాలి అండి. అలాంటి ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్నది. చాలా బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ఇంటి వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈస్ట్ ఫేస్ హౌస్ అండి, మంచి సైజెస్తో ఉంది. మెయిన్ హైలైట్ రోడ్డే అండి. ఇంటి ముందు 40 ఫీట్ల రోడ్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొక మెయిన్ హైలైట్ వచ్చేసి మెయిన్ రోడ్డు నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎంత వాకబుల్ డిస్టెన్స్ అంటే 9వ ఇల్లే అవుతుంది. ఏదైతే మనం కుంట్లూరు నుండి పస్మాల వెళ్ళే రోడ్డు ఉందో ఆ రోడ్డు నుండి 9వ ఇల్లే అవుతుందండి. ఏ టైం అయినా బస్సులో అయినా ఆటో అయినా దిగి ఇంట్లోకి సరాసరి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఏ వెహికల్ హెల్ప్ లేకుండా. హైత్ నగర్, ఎల్బీ నగర్ మెట్రో నుండి కూడా ఎక్కడ టర్నింగ్స్ లేకుండా డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. హైత్ నగర్ విజయవాడ హైవే నుండి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇక క్వాలిటీ విషయానికి వస్తే 100% ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడి కట్టారండి. అల్ట్రాటెక్ అండ్ కేసీపీ సిమెంట్ వాడారు. స్టీల్ మొత్తం కూడా జయరాజ్ 16 mm స్టీల్ వాడారు. ప్లంబింగ్ సామాన్ అంతా కూడా సుధాకర్ కంపెనీవి వాడారు. ఫ్లోరింగ్ అంతా కూడా జేకే మార్బుల్స్ అండి. యాంటీ స్క్రిడ్ గ్రానైట్ వాడారు. బోర్ కూడా 500 ఫీట్ల వరకు బోర్ వేశారు. ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బిల్డింగ్ స్ట్రెంత్ వచ్చేసి ఇంకా 2 ఫ్లోర్స్ వేయొచ్చు. ఇంకా 2 ఫ్లోర్స్ అంటే మొత్తం G+4 వరకు బిల్డింగ్ స్ట్రెంత్ ఉంది అండి. ఎంత మంచి కన్స్ట్రక్షనో మీరే ఆలోచించండి. ఇప్పుడు ఎలివేషన్ చూడండి. మంచి కలర్ కాంబినేషన్స్తో ఎపెక్స్ ఎల్టిమా యూస్ చేసి ఎలివేషన్ని గ్రాండ్గా డిజైన్ చేశారు, చూడగానే నచ్చే విధంగా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ అన్నీ కూడా చూద్దామండి. చూడండి, ఇదంతా కూడా పార్కింగ్. స్ట్రైట్ పార్కింగ్ ఇచ్చారు. చూడండి, చాలా స్పేషియస్గా పార్కింగ్ ఇచ్చారు. పార్కింగ్లో మొత్తం కూడా గ్రానైట్ వాడారు. ఫ్లోరింగ్లో మొత్తం కూడా పైన సీలింగ్ చేశారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చింది. చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని మెయిన్ డోర్. నీట్ ఫినిషింగ్తో చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి, ఇది హాల్. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుండి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మేము కోరుకుంటున్నాం. అలాగే బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైనా మీ ప్రాపర్టీని అమ్మాలనుకుంటే మేము తక్కువ ధరకి ప్రమోషన్ చేస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చూడండి, ఇల్లంతా కూడా మార్బుల్స్ యూస్ చేశారు. ఈ రూమ్లో స్పేస్ ఏరియా కూడా ఉంది. మంచి కలర్ కాంబినేషన్స్తో చూడగానే నచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రూమ్లో 2 విండోస్ ఇచ్చారు మనకు వెంటిలేషన్ కోసం. చూడండి, ఇది వచ్చేసి పూజా రూమ్, పూజా ఏరియా సపరేట్ ఇచ్చారు. ఇదంతా కూడా కిచెన్, సపరేట్ కిచెన్ ఇచ్చారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్లతో చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇంత స్పేషియస్ పార్కింగ్ వచ్చాక కూడా గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK చాలా స్పేషియస్గా ఇచ్చారండి. ఇక్కడ స్టెప్స్ డౌన్లో
వాష్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా. ఇక్కడ బాల్కనీలో కూడా మొత్తం కూడా గ్రానైట్ వాడారు. ఇది బాల్కనీ నుంచి వ్యూ పాయింట్. చూడండి, ఇది మెయిన్ డోర్ ఎలివేషన్. డబల్ డోర్తో డబల్ విండోతో ఇచ్చారు. మొత్తం కూడా టేక్తో మంచి లుక్ వచ్చే విధంగా మంచి డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు హాల్ చూద్దాం. చూడండి ఎంత స్పేషియస్ హాలో. ఎల్ షేప్ హాల్ ఇచ్చారు. వెంటిలేషన్కి ఏం ఇబ్బంది లేకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో హాల్. ఇది వచ్చేసి పూజా రూమ్. సపరేట్గా మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు విత్ వెంటిలేషన్. ఇక్కడ కిచెన్. ఓపెన్ కిచెన్ స్టైల్లో పెద్దగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్లతో ఇచ్చారు. చూడండి, ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. సపరేట్ ఆర్చ్ ఇచ్చి బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్. ఇల్లంతా కూడా మంచి టాప్ రేట్ మార్బుల్స్ యూస్ చేశారు. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది. పెయింటింగ్ అంతా కూడా ఏషియన్ అండి. ఇందులో స్పేస్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వస్తే సపరేట్ డోర్ ఇచ్చి వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, వాష్ ఏరియా కూడా కంప్లీట్గా టైల్తో మార్బుల్తో ఇచ్చారు. ఇక హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 133 గజాల హౌస్. ఈస్ట్ ఫేస్ హౌస్. ముందు 40 ఫీట్ల రోడ్ వస్తుంది. సైజెస్ వచ్చేసి 24x50 సైజెస్. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్గా పార్కింగ్ మరియు 1 BHK వస్తాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తాయి. లొకేషన్ వచ్చేసి కుంట్లూరులో ఉందండి.
కుంట్లూరు మెయిన్ రోడ్డు నుండి జస్ట్ 100 మీటర్స్ దూరమే ఉంటుంది. హౌస్ మొత్తం చూశారు కదా అండి. కుంట్లూరులో ఇల్లు కావాలి, మంచి సైజెస్తో ఉండాలి, తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి, మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని ఇళ్ళల మధ్యలో ఉండాలి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయి ఉండాలి, సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్న ఏరియాలో ఇల్లు ఉండాలి, రోడ్ యాక్సెస్ మంచిగా ఉండాలి, వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలి, మెయిన్ రోడ్డు నుండి ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉండాలి అని చూస్తున్న వారికి ఈ హౌస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అసలు మిస్ చేసుకోకండి. ఇల్లు నచ్చితే వీలైనంత తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇల్లులు చాలా తొందరగా సేల్ అయిపోతాయండి. ఇంత మంచి ప్లానింగ్తో అండ్ క్వాలిటీతో కట్టిన ఇల్లుకి రేట్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారండి. దీని ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, ధర తగ్గిస్తారు. ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. ఆ నెంబర్కి సంప్రదించండి అని కోరుతున్నాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు అందించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన 45 ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.